కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గుమ్మడి వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక గుమ్మడికాయ తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి, దీనిపైన వైట్గా ఉంటుందండి, శుభ్రంగా కడిగి మనం చక్కగా నీడని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనం చక్కగా ఇలాగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత నేను తయారీ విధానం చూపిస్తాను. ముక్కలన్నీ కట్ చేస్తున్నామండి. నేను సమ్మర్ హాలిడేస్ కదా, 10 days హాలిడేస్ ఉన్నాయని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ నేను కలిపి ఇద్దరం, చూడండి ఇలా ఇద్దరం కలిపి మనం కట్ చేస్తున్నాము. కట్ చేసిన ముక్కలన్నీ ప్రాసెస్ ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను. ముక్కలన్నీ కట్ చేస్తాం కదండి, ఈ ముక్కలన్నీ మనం దీనికి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి. అన్నిటికీ సాల్ట్ వేసుకుని నేను చిన్నగా చూపిస్తాను. ముక్కలన్నీ మనం ఒక క్లాత్లో వేసుకుని మూట కట్టుకుందాం. మూట కట్టుకుని దీన్ని బరువు పెట్టి వాటర్ అంతా దిగినే విధంగా చూసుకోవాలి. ఈ తడిది అంతా మూటకట్ట పెట్టాం కదండి, దీనిపైన ఒక బరువు పెట్టుకోవాలి. మనం అంతా వాటర్ దిగుతుంది. మనం నైట్ అంతా పెట్టుకుంటే మనకి బరువు అంతా దిగిపోతుంది. మార్నింగ్ అంతా పొడిగా ఉంటుంది. మార్నింగ్ దీని ప్రాసెస్ చూపిస్తాను. 1/2 kg మినపప్పు నైట్ నానబెట్టానండి. ఇలా నైట్ నానబెట్టుకుని మార్నింగ్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. మనం కట్ చేసిన ముక్కలకి 1/2 kg పప్పు సరిపోతుంది. ఎందుకంటే అవి మనం వాటర్ అంతా ఇప్పుడు దిగిపోతుంది కాబట్టి చాలా డ్రైగా అయిపోతుంది. దీన్ని మనం శుభ్రం చేసుకుని చక్కగా పొట్టంతా తీసుకుని శుభ్రం చేసుకుని మనం గారెల పిండి పట్టుకుంటాం కదా, ఆ మాదిరి మనం పిండి పట్టుకోవాలండి. నేను పట్టుకునే విధానం చూపిస్తాను. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేస్తాను. ఇలా మనం అంతా పొట్టు తీసి ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇదిగోండి పొట్టు. ఈ పొట్టు అంతా మనం క్లీన్ చేసేసాము. పొట్టు సపరేట్గా పెట్టుకున్నాము. ఇది పప్పు. దీన్ని మనం గ్రైండర్లో వేసి మెత్తగా పట్టుకుందాం. ఈ పొట్టుతో కూడా పొట్టు వడియాలని పెడతారు, దాన్ని కూడా మీకు చూపిస్తాను. గ్రైండర్లో పప్పు వేసానండి, చక్కగా నలుగుతుంది. పిండి చూడండి ఇలా ఉండాలి. ఇడ్లీ పిండిలాగా మరీ లూజ్గా ఉండకూడదు, గార్లి పిండిలా మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఉంటే పిండి తయారైనట్టు. మనం పండుమిర్చి తీసుకుంటున్నామండి. ఈ పండుమిర్చి ఒక 1/2 kg, అంటే 1/2 kg పప్పు పడుతుంది కదా మనకి. దీనికి కరెక్ట్గా మనకు 1/2 kg సరిపోతుంది. అల్లం ఒక 10 grams అల్లం అయితే సరిపోతుందండి, అంతకు మించి అవసరం లేదు. అల్లం ఈ రెండు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. రాడి పెట్టి మనం నైట్ మనం రాడి పెట్టి ఉంచాం కదండి, వాటర్ అంతా దిగిపోయింది. ఇలా పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పిండి అది కలుపుకొని తయారీ విధానం చూపిస్తాను. ముందుగా ఈ పొడి ముక్కల్లో 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర మిక్సీ పట్టుకోకూడదండి, మనం పొడిగా ఇలా జీలకర్ర వేసుకోవాలి. అల్లం పండుమిర్చి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పండుమిర్చి లేకపోతే నైట్ మనం ఎండుమిర్చి నానబెట్టుకుని 1 గంట ముందు దాన్ని కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. ఇప్పుడు మనం పిండి వేసుకుని దీనికి ఎంత పిండి అవసరం అవుతుంది అనేది కలుపుకుని తయారీ విధానం చూపిస్తాను. ఇలా మొత్తం అంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అని చెప్పాను కదండి, పొట్టంతా మనం తీసి సపరేట్ చేసుకున్నాము. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం. సేమ్ అదేవిధంగా పిండి తీసుకున్నాము. ఇందులో కూడా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి కలుపుతాము. సేమ్ అదేవిధంగా మనం తయారు చేసుకుందాం. ఇలా ఒక కవర్ వేసుకుని, కవర్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకుని మనం వడియాలన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వడియాలన్నీ మనం రౌండ్గా పెట్టుకోవాలి. వడియాలన్నీ ఇలా డ్రైగా అయి ఉంటాయండి. ఈ డ్రై అయిన వడియాలన్నీ మనం ఒక చిన్న ఇలా ఒక స్పూన్తో కానీ ఇలాగా ఒక గరిటతో కానీ అట్ల కాడితో కానీ ఇలా తీసుకుని జస్ట్ ఇలా మనం టర్న్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. మార్నింగ్ తడిపొడిగా ఉంటాయి కదా, ఆ తడిపొడిగా ఉన్న వాటి మీద మనం తీసుకుని టర్న్ చేసేసుకోవడమే, తిరగపెట్టుకోవాలి. 2 days మనకి బాగా డ్రై అవ్వాలండి. సరే నెక్స్ట్ డే మనం వడియాలన్నీ
చక్కగా తీసేసామండి. తీసేసి పల్లెల్లో వేసేసాము. ఇవన్నీ చక్కగా ఎండుతున్నాయి. 2 రోజులైతే చక్కగా ఎండాలండి. ఒక రోజు ఏదో ఎండిపోయినాయి కదా అని ఇంకా మెత్తగా ఉన్నాయి చూసారా. 2 రోజులైతే చక్కగా ఎండాలి. ఈ పొట్టు వడియాలు చెప్పాను కదా, పొట్టుతో పెట్టుకున్న వడియాలు. ఇవి బాగా ఎండిన తర్వాత నేను ఈ 2 వడియాలు మీకు ఫ్రై చేసి చూపిస్తాను అండి. రేషస్ కిచెన్లో మనం గుమ్మడి వడియాలు తయారీ విధానం చేశాం కదా, దాన్ని ఈరోజు నేను ఫ్రై చేశాను అనమాట. ఈ బయట నుంచి తీసుకొచ్చి అన్నీ స్టోర్ చేసుకుంటే ఇట్లా ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఆయిల్లో బాగా మరిగించిన ఆయిల్ కాకుండా మీడియంగా ఉన్న ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే టేస్టీగా ఉండే మన గుమ్మడి వడియాలు ఫ్రమ్ రేషాస్ కిచెన్.